హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా హరే నాతో కృష్ణ. పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి దయచేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము. 10వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు మనం కంప్లీట్ చేశాము. ఇంకా నిన్నటి క్లాస్లో మనము ఆ శ్లోకాలన్నీ కూడా మనం రివిజన్ కూడా చేసాం. సో ఇవాళ 12, 13 శ్లోకాలు మనం చూడబోతున్నాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? అర్జునుడు. అయితే అర్జునుడు 8వ అధ్యాయంలో 2వ శ్లోకంలో మాట్లాడారు. మీకు గుర్తుందా 8వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఏముందో? ఎవరు చెప్పగలుగుతారు టక్కున? ఓకే, అధిదైవము, అధియజ్ఞము గుర్తొస్తుందా? సో అవన్నీ కూడా అర్జునుడు అడిగారు, కరెక్ట్. సో ఆ, దాని తర్వాత ఇప్పటిదాకా అర్జునుడు మాట్లాడలేదు. 8వ అధ్యాయం అయిపోయింది, 9వ అధ్యాయం కూడా అయిపోయింది, ఎక్కడ కూడా మాట్లాడలేదు అర్జునుడు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మాట్లాడబోతున్నారు ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉన్నటువంటి 12 మరియు 13వ శ్లోకాలలో. ఆ, సో ఇప్పుడు చూద్దాం అర్జునుడు ఏమంటున్నారు. ఎస్, మాధురి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భవన్ పురుషం శ్వాసతం దివ్యమరి దేవం యుజం విభవం అశ్రుస్వాం విషయం సర్వే దేవశ్రీరదసాదః అసితో దేవలో వ్యాసః స్వయం చేవ భ్రమిష్యమే. అనువాదవ. అర్జునుడు ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యము. నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడు, మహోనుత్కృష్టుడు. నారదుడు, అసిత్తుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యము ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీన్ని నాకు ప్రకటిస్తున్నావు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు చదివినందుకు. సో ఇక్కడ అర్జునుడు నేను చెప్పినట్టు 8వ అధ్యాయం తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కృష్ణుడు ఎప్పుడైతే ఈ చతుశ్లోకి భగవద్గీతలో కూడా చాలా క్లియర్గా వ్యక్తం చేశారో, అన్నిటికీ స్తోత్రము నేను, అన్ని ఆ యొక్క విషయాన్ని అర్జునుడు స్వీకరిస్తున్నారనమాట. అది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఏ విధంగా అర్జునుడు అంటున్నారు ఇక్కడ? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. అయితే మీరే పరం బ్రహ్మము, ఆ, మీరే పరం ధామము, మీరు పవిత్రము, ఆ, ఇవన్నీ కూడా మీరు ఆ పురుషము, శాశ్వతమైన పురుషులు, మీరు దివ్యమైనటువంటి వారు, మీరు ఆదిదేవులు, మీరు అజం, మీకు జన్మ లేదు. ఆ ఆ విధంగా భగవంతుడికి తన ప్రార్థన వ్యక్తం చేస్తున్నాడు అనే విషయం మనము గమనించాలి ఇక్కడ. సో ఇది అర్జునుడు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ, తను ఈ శ్లోకంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చూసుంటారు. అసిత దేవల వ్యాస
అని వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. సో ఇది విన్న తర్వాత కొంత అదే సరే, అర్జునుడు ఎలాగో ఆ, కృష్ణుడు పాటియే కదా, తను ఎప్పుడు కూడా కృష్ణుడిని కీర్తిస్తాడు. కానీ అలా కాదు, ఎందుకంటే ఇది అంటారు కదా, ఆ, ఆ, కొంతమంది మనం పొగడతాం, ఆ, ఆ, అర్హత తెలియకుండా కానీ పొగడతాం. అలా కాదు, అర్జునుడు పొగడ్డం అనేది ఏదైతే ఉందో అది కేవలం అర్జునుడే అనట్లేదు. అర్జునుడు చెప్తున్నారు ఈ విషయాన్ని అసిత, వ్యాస, దేవల, నారదముని వీళ్ళందరూ కూడా చెప్పారు అని అర్జునుడు స్వయంగా చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. సో అందుకే ఇది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఏ విధంగా మనము భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి? పరంపర ద్వారానే తెలుసుకోవాలి. సో అర్జునుడు ఇక్కడ చెప్పట్లేదు నాకు అంతా అర్థమైపోయింది నాకు సొంతంగా అని. నాకు అర్థమైంది, కానీ ఈ విషయాన్ని ఆ, గొప్ప గొప్ప ఋషులు వాళ్ళు కూడా చెప్పారు. అసిత ఋషి, దేవల ఋషి, వ్యాస ఋషి, నారద ఋషి వీళ్ళందరూ కూడా చెప్పారు అనే విషయాన్ని అక్కడ వ్యక్తం చేస్తున్నారనమాట. సో దాని అర్థం ఏంటి? దీని నుంచి మనం ఏమర్థం అవుతుంది? పరంపర నుండి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనస్తత్వాన్ని పట్టుకొని మనము ఒక రకంగా శాస్త్రాలను అర్థం చేసుకోవచ్చు. ఆ ఆ విధంగా చూస్తే 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. కరెక్ట్. సో దానికి ఎటువంటి విలువ ఉండదు. కరెక్టా? సో దీన్నే ఏమంటారు? మెంటల్ స్పెక్యులేషన్ అని అంటారు. ఆ, సో మనసులో మనకి తోచినట్టు మన బుద్ధిని ఉపయోగించి కృష్ణుడు బహుశా ఇది చెప్తున్నారు, కృష్ణుడు బహుశా అది చెప్తున్నారు, అర్జునుడు బహుశా, అటువంటిది అవసరం లేదు. ఎందుకంటే దాని సందర్భం ఏంటి, దాని అసలైన మీనింగ్ ఏంటి, భగవద్గీత శ్లోకాల యొక్క మీనింగు అది పరంపర ద్వారా మనకి భగవంతుడు ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసి పెట్టారు. సో కేవలం పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు చెప్పినటువంటి వాణిని మనం స్వీకరిస్తే మనకు అసలైన జ్ఞానం వచ్చినట్టు లెక్క. సో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసుకోవడం. ఒకటేంటంటే అర్జునుడు అఫ్ కోర్స్ ప్రభుజీ ఇక్కడ అసితుడు అన్నాడు కదా ప్రభుజీ, నారదుడు అసితుడు. అసితుడు అంటే ఏంటి ప్రభుజీ తను మీనింగ్? కూడా ఒక ఋషి మాతాజీ, ఋషి పేరు. ఓకే. ఋషి అసిత, పేరు. దేవల, వ్యాస వీళ్ళందరూ అనేక ఋషులు అనమాట. సో ఈ వీళ్ళు గొప్ప గొప్ప ఋషులు. మనకు బహుశా అందరు ఋషుల గురించి తెలియదు. నారద ముని చాలా ఫేమస్, ఆయన గురించి తెలుసు. దేవల ఋషి కూడా అక్కడ వస్తారనమాట. ఐ థింక్ భీష్మస్ పాస్ టైంలో ఆ లిస్ట్ లో పేరుంది ఆయనది కూడా. సో ఆ విధంగా వీళ్ళు గొప్ప గొప్ప ఋషులు. వీళ్ళు భగవంతుడే అన్నిటికీ స్తోత్రం అనే విషయాన్ని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. అదే విషయాన్ని అర్జునుడు చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఎన్ని లెవెల్స్ లో కన్ఫర్మేషన్ జరిగింది ఒకసారి చాలా గమనించండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకటి, వైదిక శాస్త్రాలలో కన్ఫర్మేషన్ ఉంది చాలా చాలా క్లియర్గా. ఏ విధంగా కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అన్నిటికీ స్తోత్రము, అతను అనాది, తను ఆది పురుషుడు అనే విషయం చాలా క్లియర్గా ఉంది. అది గుర్తుంది కదా మీకు? ఋగ్వేద మంత్రం ఒకసారి చెప్పాను నేను, ఓం తద్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూరయ. అందులో చాలా చాలా క్లియర్గా ఉంది. సో ఋగ్వేదంలో ఉండే యజ్ఞాలలో ఉండే సెక్షన్లో ఇది ఈ వ్యాఖ్యానం జరిగిందనమాట. దాని తర్వాత మనం చూస్తాము ఏ విధంగా గొప్ప గొప్ప ఋషిమునులు కూడా ఈ యొక్క విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. రైట్. అసిత ఋషి, దేవల, వ్యాస, నారదముని వీళ్ళందరూ గొప్ప గొప్ప ఋషులు. వ్యాసముని అయితే స్వయంగా అన్ని వేదాలు రచించినటువంటి వ్యక్తి. తను స్వయంగా తన ఒపీనియన్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఏ విధంగా ఎవరు పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఎవరి ఆరాధన మనం చేయాలి అనేది. రైట్. ఇంకా కేవలం తనే కాదు, మనం గొప్ప ఋషులు మునులు అన్నప్పుడు కేవలం శాస్త్రాల్లో ఉండే వ్యక్తుల గురించి మాత్రమే కాదు, కంటెంపరీగా అంటే రీసెంట్గా వచ్చినటువంటి గొప్ప గొప్ప ఋషిమునులు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ అంటే ఒక 500-1000 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు మనం. సో అందులో మధ్వాచార్యుల వారు ఉన్నారు, శంకరాచార్యుల వారు ఉన్నారు, రామానుజాచార్యుల వారు ఉన్నారు. వీళ్ళు చాలా చాలా క్లియర్గా కన్ఫర్మ్ చేశారు. రైట్. శంకరాచార్యుల వారు నారాయణ పరో అవ్యక్తాత్ అనే విషయాన్ని చెప్పారనమాట. ఆల్దో తను డైరెక్ట్గా భక్తి ప్రచారం చేయలేదు, కానీ తను స్వీకరించారు పర అవ్యక్తాత్. సో ఈ యొక్క భౌతిక ప్రకృతికి తను అతీతుడు. ఎవరు? నారాయణుడు అనే విషయాన్ని చెప్పారు ఆయన. మీరు చూడండి. సో దాని అర్థం ఏంటి? ఆ ఈ భౌతిక ప్రకృతికి అతీతుడు అని అంటే తాను ఈ భౌతిక ప్రకృతిలో ఒక భాగము కాదు. దాని అర్థం ఏంటి? తను దానికి స్తోత్రం. చాలా సింపుల్ గా మనం అర్థం చేయాలి. ఇదే విషయం కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారనమాట. సో నో డౌట్ మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఈ విషయాన్ని ఏదైతే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారో ఆ విషయము గొప్ప గొప్ప ఋషిమునులు కూడా కన్ఫర్మ్ చేశారు. రైట్. శంకరాచార్యుల వారు భజగోవిందంలో కూడా చాలా చాలా క్లియర్గా కన్ఫర్మ్ చేశారు. రైట్. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా రీసెంట్గా చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు, ఎందుకంటే వారు కూడా పరంపరలో ఉన్నారు కాబట్టి, సో వారు కూడా ఇదే విషయాన్ని రిపీట్ చేశారు. రైట్. సో ఆ విధంగా ఆచార్యులందరూ కూడా కన్ఫర్మ్ చేశారు ఈ విషయాన్ని. సో అర్జునుడు తన
డైరెక్ట్ గా కృష్ణుడితో విన్నాడు, శాస్త్రాల్లో కూడా వ్యాఖ్యానం ఉంది, గొప్ప గొప్ప ఋషిములు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా కృష్ణుడు డైరెక్ట్ గా ఇదే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. కరెక్ట్, అర్జునుడికి పర్సనల్ గా చెప్పారు అనమాట. నేనే పరంధామాన్ని, నేనే అన్నిటికీ స్తోత్రమాన్ని. సో ఇన్ని లెవెల్స్ లో వాలిడేషన్ జరిగిందనమాట. సో అందుకని అర్జునుడు ఏదైతే వింటున్నారో, ఇంకా అర్జునుడు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, తను ఏదో ఫ్లాటరింగ్ చేయట్లేదు. ఫ్లాటరింగ్ అంటే ఆ, ఆ, పొగడత, అనవసరమైనటి పొగడత ఉంటుంది కదా, దాన్ని ఫ్లాటరింగ్ అంటారు. అది చేయట్లేదు. తను మొత్తం అథారిటీస్ ని దృష్టిలో పెట్టుకొని కన్ఫర్మ్ చేస్తున్నారు. సో అర్జునుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు పరంబ్రహ్మ, పరంధామ. సో పరంబ్రహ్మ అంటే చూడండి, బ్రహ్మము అని అంటే మనందరం కూడా జీవాత్మలము. కరెక్ట్. సో అంటారు కదా, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనే పదానికి, ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటి? ఎవరైతే ఆ, ఇది అహం బ్రహ్మాస్మి అనేది కేవలం భక్తులే కాదు, ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో, యోగ మార్గంలోనో వాళ్ళు కూడా రియలైజ్ అవ్వచ్చు. ఏంటి అహం బ్రహ్మాస్మి అంటే? నేను ఆత్మని, శరీరం కాదు అనే విషయం. అహం బ్రహ్మ అస్మి, నేను ఆత్మని. దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా నేను ఈ శరీరము కాదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. రైట్. సో అది బ్రహ్మ అంటే జీవాత్మ. కానీ పరం బ్రహ్మ అంటే భగవంతుడు. సో క్లియర్గా అర్జునుడు చెప్తున్నారు, మీరు పరం బ్రహ్మ, నేను సింపుల్ జీవాత్మ. సో జీవాత్మకి పరమాత్మకి చాలా తేడా ఉంది. సో ఇక్కడ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో మాయావాదుల గురించి మాట్లాడారనమాట. సో మాయావాదులు ఎవరంటే వాళ్ళు ప్రత్యేకంగా నిరాకారవాదులు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు భగవంతుడికి అంటే ఉన్నతమైన సత్యం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి, దానికి ఒక రూపం ఉంది అనే విషయాన్ని వాళ్ళు స్వీకరించరు. ఇప్పుడు మనం అంటాం కదా, ఉన్నతమైన సత్యము కృష్ణ పరమాత్ముడు. కరెక్ట్, తను ఒక వ్యక్తి, తన భక్తులతో ప్రేమని చూపించుకుంటారు. సో ఈ విషయాన్ని వాళ్ళు స్వీకరించరు. ఎవరు? నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో, మాయావాదులు ప్రత్యేకంగా. సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి? సో ఈ నిరాకారవాదాన్ని వాళ్ళు ఆమ్, ఏమంటారంటే, జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు. దాని అర్థం కన్క్లూడింగ్ పాయింట్ ఎక్కడికి వస్తుందంటే, అది ఎక్కడికి దారి తీస్తుందంటే, మనం కూడా భగవంతుళ్ళమే. మీరు భగవంతుడే, నేను కూడా భగవంతుడే, మీరందరూ భగవంతుళ్ళే. భగవంతుడికి ఇంకా సెపరేట్గా భగవంతుడు ఇంకా జీవుడు అనేది లేదు, అందరూ భగవంతుళ్ళే అని చెప్తారు. మరి వాళ్ళు ఏమంటారు? ప్రశ్న అడిగితే, మనం భగవంతులమైతే మనం ఇప్పుడు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాం? కరెక్ట్. నేను భగవంతుడిని అయితే నాకు కరోనా రాకూడదు, నాకు దగ్గు జలుబు రాకూడదు, జ్వరం రాకూడదు. ఆ, మరి ఎందుకు వస్తుంది? అయితే దానికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మాయా ప్రభావంలో ఉన్నాము కాబట్టి మనం భగవంతుళ్ళము అనే విషయాన్ని మర్చిపోయాం అని వాళ్ళు చెప్తారనమాట. కరెక్ట్. దాని అర్థం ఏంటి? మాయ భగవంతుడి కంటే శక్తివంతమైనది. కరెక్ట్. అది అటువంటి అండర్స్టాండింగ్కే దారి తీస్తుంది. సో అక్కడే ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మాయ భగవంతుడి కంటే శక్తివంతం అయితే, భగవంతుడు ఈ భగవంతుడు కాదు, మాయనే భగవంతుడు అని చెప్పొచ్చు. కరెక్ట్. భగవంతుడు అంటేనే ఆయన కంటే మించిన వారు ఎవరూ లేరు అనే అండర్స్టాండింగ్. రైట్. సో ఈ విధంగా మనం చూస్తాము, ఇది అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ అనమాట. కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. బ్రహ్మము పరబ్రహ్మానికి తేడా ఉంది, జీవాత్మకి పరమాత్మకి తేడా ఉంది. ఈ విషయం భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా క్లియర్గా చెప్పారు. ఆ, ఏంటది? మ్మ్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పారు 15వ అధ్యాయంలో, అందరూ నా అంశములు. కరెక్టా? సో అంశానికి ఇంకా స్తోతానికి తేడా ఉందా లేదా? కరెక్ట్. ఆ తేడా లేకపోతే కృష్ణుడు చెప్పేవారు అందరు కూడా నేనే, అలా చెప్పేవారు. అలా చెప్పలేదు. మమ ఏవ అంశ జీవభూత, జీవ అనే పదాన్ని ఉపయోగించారు. సో జీవులందరూ కూడా నా అంశాలు, నేను స్తోతాన్ని. ఇంకా ఇది ఏదో టెంపరీగా అంశాలని కాదు, సనాతన అని చెప్పారు. అంటే ఎల్లప్పుడూ నా అంశాలే వాళ్ళు. దాని అర్థం ఏంటి? మనం భౌతిక జగత్తులో ఉన్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా కానీ మనం అంశాలమే. మాయావతుల పాయింట్ ఏంటి? మనం భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం ఆ భగవతత్వాన్ని మనం వ్యక్తం చేయలేకపోతున్నాం మాయా ప్రభావంలో వచ్చేసి. ఎప్పుడైతే ముక్తి దక్కుతుందో అప్పుడు మనం భగవంతులం అయిపోతాం. రైట్. సో ఆ విధంగా. సో అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. సో ఈ విధంగా ఒక వ్యక్తి వ్యాఖ్యానం చేస్తుంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఒక శిష్యులు ఉన్నారనమాట. సో ఆయన అన్నారు, అరే అలా కాదు, మీరు ఎన్నో నానా దుఃఖాలను మీరు అనుభవిస్తున్నారు, మీకు అనారోగ్యం ఉంది, టెన్షన్స్ ఉన్నాయి, మీరు ఎలా భగవంతుడై ఉంటారు? భగవంతుడు అంటే ఎటువంటి దుఃఖం రాకూడదు. కరెక్ట్. ఎందుకంటే అంతా మీ కంట్రోల్లో ఉంది. ఏదైతే మన ఎప్పుడైతే వస్తువులు, పరిస్థితులు, వ్యక్తులు మన కంట్రోల్లో ఉండరో అప్పుడే మనకు దుఃఖం వస్తుంది. కరెక్టా కదా? మనం ఏదైతే వద్దనుకుంటామో అది జరిగితే దుఃఖం వస్తుంది. భగవంతుడు అంటే ఏంటి?
తను ఏది తలుచుకుంటాడో అది అయిపోతుంది. అక్కడే ప్రాబ్లం అయిపోయింది. సో ఆ విధంగా చెప్తే అలా కాదు, మనం భగవంతుళ్ళము అని డిస్కషన్ నడుస్తుంది. సో ఆ వ్యక్తి అన్నాడు, సార్ నేను ఒక్కసారి టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్పారు. సో ప్రభుపాదుల వారి శిష్యులు ఏమన్నారు, నువ్వు టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు భగవంతులు కదా, మీరు ఆపుకోవాలి, ఇప్పుడు కంట్రోల్ చేయాలి మీరు, రైట్. సో ఆ విధంగా చెప్పగానే హే అర్జెంట్ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది నాకని తను పరిగెత్తి వెళ్ళిపోయాడు. సో తన సొంత టాయిలెట్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు, తన భగవంతుడు ఎలా అవుతారు చెప్పండి, ఇట్ ఇట్. సో దాని అర్థం ఏంటి, మనము బద్ధావస్థలో ఉన్నాము, ఇంకా ఇది మన వశంలో లేదు, కరెక్టా? ఏ విధంగా మాయా ప్రకృతి, భౌతిక ప్రకృతి ఎంత శక్తివంతమైనది చెప్పండి, ఎవరైనా అధిగమించగలిగారా? ఎంత డబ్బున్నవాడైనా కానివ్వండి, ఎంత శక్తి హోదా ఉన్నవాడైనా కానివ్వండి, మృత్యుని అధిగమించగలిగాడా? అనారోగ్యాన్ని అధిగమించగలిగాడా? వృద్ధాప్యాన్ని అధిగమించగలిగారా? ఎవ్వరు చేయలేరు ఇది, కరెక్ట్. ఎప్పటిదాకైతే భౌతిక జగత్తులో ఉంటామో, భౌతిక శరీరంలో ఉంటామో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం జీవాత్మలం కాబట్టి. అదే భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు వస్తారు కదా, తనకి ఇవన్నీ ఉండవు. చూడండి డిఫరెన్స్ చాలా. మనం కూడా భౌతిక జగత్తుకు వచ్చాము, కరెక్ట్, ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నాం, కానీ భగవంతుడు కూడా వస్తారు ఇక్కడికి, మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, కరెక్ట్. అంటే భగవంతుడు అఫ్ కోర్స్ ఇక్కడ ఎల్లప్పుడూ ఉన్నారు, అవ్యక్త రూపంలో వస్తూ ఉంటారు, అన్నప్పుడు వ్యక్తిగత రూపంలో వస్తారు, కరెక్ట్. దాన్నే అవతరణ అంటారు, కరెక్ట్. కృష్ణుడు, రామ, నరసింహ, వరాహ, మత్స్య, కూర్మ, ఈ విధంగా. సో భగవంతుడు అలా ఇక భౌతిక జగత్తులో వచ్చినప్పుడు తను భౌతిక శరీరం లేదు, తను ఆ ఒరిజినల్ ఆధ్యాత్మిక శరీరంలోనే వస్తారు ఇక్కడికి. అది ఫస్ట్ ఒకటి. ఆ, 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 కృష్ణుడు చెప్తారు, ఇది 4వ అధ్యాయంలో తన పొజిషన్ చాలా చాలా క్లియర్ చేస్తారనమాట. సో అక్కడ చెప్తారు, ఏంటది ఆ వరుస ఏంటి మర్చిపోయాను. సో అక్కడ ఏం చెప్తారంటే, నేను ఇక్కడికి ఎప్పుడైతే వస్తానో నా ఒరిజినల్ శరీరంలోనే నేను ఇక్కడికి వస్తాను అని చాలా చాలా క్లియర్గా చెప్తారు 4వ అధ్యాయంలో. ఐ థింక్ 5th or 6th శ్లోక సమ్వేర్ ఉంది. దాని తర్వాత రెండవది, ఇక్కడికి రాగానే ఈ త్రిగుణాల ప్రభావం భగవంతుడికి ఉండదు, మనకుంటుంది. జీవాత్మ ఇక్కడికి వస్తారు, ఫస్ట్ జీవాత్మ శుద్ధమైనటువంటి ఆత్మ ఇక్కడికి రాగానే త్రిగుణాలు పట్టేసుకుంటాయి వెంటనే. త్రిగుణాలు పట్టేసుకొని ఇక ఒక వ్యక్తి రజోగుణము, తమోగుణం మరియు సత్వగుణ ప్రభావం వల్ల కార్యాలు చేస్తాడు. సో భగవంతుడు త్రిగుణాలకి అతీతుడు, తనకి త్రిగుణాలు టచ్ చేయవు, ఎందుకంటే త్రిగుణాలు సృష్టించింది ఆయన, తనని ఎలా టచ్ చేస్తుంది? కానీ మాయావాదులు ఏమంటారు, త్రిగుణాలలో కృష్ణుడు వచ్చినప్పుడు తను కూడా త్రిగుణాలలో చిక్కిపోతాడు, కృష్ణుడు వచ్చినప్పుడు తను కూడా కర్మ సిద్ధాంతంలో చిక్కిపోతాడు. ఇది ఒక విషయం చెప్తారు చాలా మంది. దిస్ అనదర్ నాన్ సెన్స్, ఎందుకంటే కర్మ సిద్ధాంతం సృష్టించిందే కృష్ణుడు, చాలా క్లియర్గా చెప్పారు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మజం న సబధ్యతే అని చాలా క్లియర్గా కృష్ణుడు చెప్పారు. మీకు గుర్తుందా, 9వ అధ్యాయంలో మనం చర్చిస్తున్నప్పుడు ఎన్నిసార్లు కృష్ణుడు ఈ పాయింట్ని రిపీట్ చేశారు, ఇవన్నీ జరుగుతుంటాయి కానీ నాకు దీని ప్రభావం ఉండదు, నేను దీనికి సెపరేట్గా ఉంటాను అనే విషయాన్ని చాలా చాలా క్లియర్గా రిపీట్ చేశారు. సో ఈ భౌతిక జగత్తులో కర్మ సిద్ధాంతం నడుస్తుంది, ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు, ఒక వ్యక్తి పుణ్యాలు చేస్తున్నాడు, స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు, ఇవన్నింట్లో నాకు ఎటువంటి భాగము లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ని మాత్రమే నేను క్రియేట్ చేశాను. ఈ సిస్టంలో ఎవరు ఎటువంటి ఎంపికలు చేసుకుంటారో, వాళ్ళకి ఎటువంటి గమ్యం దక్కుతుందో దాంట్లో నేను డైరెక్ట్గా బాధ్యుడిని కాదు. దాని అర్థం ఏంటి, ఒక వ్యక్తి తన స్వేచ్ఛని ఏ విధంగా ఉపయోగిస్తాడో అది భగవంతుడు నిర్ణయించరు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు, ప్రభుజీ అంత కర్మలు రాసి ఉందా? లేదు, అంతా రాసి లేదు అనే విషయం మనం అంతా రాసి ఉంటే భగవంతుడి అవతరణ తీసుకొని భగవద్గీత చెప్పేదానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? ఎందుకంటే ఆలోచించండి, భగవంతుడి ఇక్కడికి వచ్చి భగవద్గీతలో చెప్తున్నారు, శాస్త్రాలు రాసిచ్చారు, ఇది మంచిది, ఇది చెడు, మంచి చేయండి, భక్తి చెయ్యండి. ఒకవేళ వ్యక్తులకు స్వేచ్ఛనే లేకపోతే ఇది చెయ్యండి అని చెప్పడమే వేస్ట్, ఎందుకంటే స్వేచ్ఛ లేనప్పుడు మీరు చెప్పింది ఫాలో చేయరాదు కదా ఎలాగో, రైట్. సో స్వేచ్ఛ ఉంది కాబట్టి భగవంతుడు వచ్చి భగవద్గీత చెప్పడము, శాస్త్రాలు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా చేశారు, రైట్. సో దాని అర్థం ఏంటి, మనకు మన కర్మ ఫలితాల వల్ల మనకు ఒక రకమైనటువంటి కుటుంబము, ఒక శరీరము, ఆ, మన జెండర్ కానివ్వండి, ఆ, ఇవన్నీ కూడా కర్మ ఫలితాల వల్ల మనకు దక్కుతుంది, ఒక ఆర్థికమైనటువంటి సామర్థ్యము, ఇవన్నీ కూడా. కానీ అందులో ఉండి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తామో అనేది కర్మలో రాసుండదు, దాన్నే స్వేచ్ఛ అంటారు. సో నేను చాలా చాలా పుణ్యాలు చేసినందువల్ల ఒక మంచి ధనవంతుడి కుటుంబంలో పుట్టాను, అంబానీ కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్. సో ఆ అంబానీ కుటుంబంలో ఉండి నేను ఆ డబ్బును
ఎలా ఉపయోగిస్తాను అనేది కర్మలో రాసి ఉండదు. దాన్నే స్వేచ్ఛ అంటారు. సో ఆ డబ్బును ఉపయోగించి నేను పబ్బులలో బార్లలో అమ్మాయిలలో తిరగొచ్చు. అలా కూడా చాలా మంది చేస్తారు కదా, ధనవంత చాలా డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు అనవసరంగా. కరెక్ట్. ఒక పెద్ద ఫిల్మ్ స్టార్ కొడుకు రీసెంట్గా డ్రగ్స్లలో చిక్కిపోయాడు, జైలుకు కూడా వెళ్ళాడు. కరెక్ట్. సో ఈ విధంగా చేస్తారనమాట, డబ్బులుంటే దాన్ని దుర్వినియోగం చేయడం అనమాట. కానీ సద్వినియోగం కూడా చేయొచ్చు. అదే డబ్బును తీసుకొని మంచిగా దాన ధర్మాలు చేయొచ్చు. ఆ, భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు. ఇవన్నీ మంచి కార్యాలు కూడా ఉన్నాయి చేయడానికి. సో అందుకనే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక వ్యక్తి నాకు అంటున్నాడు అనమాట, నేను తాగుబోతు అయిపోయాను ఆ విధంగా. సో ఎందుకంటే నా కర్మలో అలా రాసి ఉంది అని. సో తను తాగుబోతు అయ్యాడు, తన కర్మలో రాసి ఉంది అని చెప్తున్నాడు. ఆ, సో ఇది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. ఆ, మీరు ఆ తాగుడు కోసము ఏదైతే కొనుక్కున్నారో, డబ్బు ఖర్చు చేశారో, ఆ డబ్బు ఏదైతే ఉందో అది మీ కర్మలో రాసింది. మీ దగ్గర ఇంత డబ్బు ఉంటుంది, ఇంత సామర్థ్యం ఉంటుంది, కానీ ఆ డబ్బును మీరు ఎలా ఉపయోగిస్తారనేది కర్మలో రాసి ఉండదు. సో ఆ విధంగా జీవాత్మకి పరమాత్మకి చాలా తేడా ఉంది అనే విషయాన్ని గమనించాలి. పరంబ్రహ్మ అన్నప్పుడు తను ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతంలోకి రారు. ఆ, కొంతమంది ఒక చోట విన్నాను అనమాట, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఇప్పుడు నరకంలో ఉన్నారు. అవునా? ఎందుకు? తను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చాలా పాపకార్యాలు చేశారు, ఎంతో మందిని చంపారు. ఆ, ఇతరుల భార్యతో నృత్యం ఆడారు, అంటే గోపికలతో రాసలీల చేశారు. సో ఇన్ని పాపకార్యాలు చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు కదా అని వాళ్ళ అండర్స్టాండింగ్ అనమాట. ఒక్కసారి ఆలోచించండి. దీన్నే అజ్ఞానం అంటారు. అందుకనే పరంపర ద్వారా పొందాలి జ్ఞానం. వాళ్ళు పరంపర ద్వారా పొందుంటే, శాస్త్రాల ద్వారా పొందుంటే వాళ్ళు క్లియర్గా అర్థమయ్యేది. ఈ యొక్క విషయం ఏదైతే ఉందో, కృష్ణుడు ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు తనకి కర్మ సిద్ధాంతం అంటుకోదు అనే విషయాన్ని చాలా చాలా క్లియర్గా శాస్త్రాల్లో ఉంది, ఆచార్యులు కూడా చెప్పారు. ఆ పాయింట్ మిస్ చేసి వాళ్ళ మనసుకి ఎలా తోచుతుందో వాళ్ళు అలా మాట్లాడతారనమాట. సో అందుకని అలా చేయకూడదు. అర్జునుడిలాగా మనం కూడా పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని మనం ఆ విధంగా స్వీకరించాలి ప్రార్థనా భావంతో. అర్జునుడు ఎలా స్వీకరిస్తున్నారు ఇంకా మీకు అందరికి తెలుసు. కృష్ణుడు ఆ, 4వ అధ్యాయంలో ఏ విధంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి అని చెప్తారు. కరెక్టా? ఎలా పొందాలి ఎవరు చెప్తారు? 4వ అధ్యాయంలో రిఫరెన్స్తో శ్లోకం తెలుసా ఎవరికైనా? 4వ అధ్యాయం ప్రభుజీ, సంవత్సరాలు అయిపోయాయి దానికి. కరెక్ట్. యా. సో కృష్ణుడు చెప్తారు కదా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. చాలా అద్భుతంగా అక్కడ కృష్ణుడు చెప్పారు. ఈ యొక్క జ్ఞానాన్ని పరంపర ద్వారానే పొందాలి. అనవసరంగా యూ యూట్యూబ్ ఇంకా వాట్సాప్ యూనివర్సిటీ నుండి పొందకూడదు. కరెక్ట్. దాని అర్థం ఏంటంటే అక్కడ అనవసరంగా ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఉంటారు చాలా మంది. వ్యూస్ కావాలి, వ్యూవర్షిప్స్ కావాలి అందరికీ. ఆ వ్యూస్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇవే స్టోరీస్ తీసుకుంటారు రామాయణం నుండి, దాంట్లో మసాలా యాడ్ చేస్తారు. ఆ మసాలా ఎలా యాడ్ చేస్తారంటే ఆ మొత్తం తత్వాన్నే మార్చేస్తారు వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైలీ సీరియల్స్లో ఇది రాధాకృష్ణ సీరియల్లో అక్కడ కృష్ణుడికి రాధారాణి మధ్య బ్రేకప్ అయిపోయింది, కృష్ణుడు డిప్రెషన్లో ఉన్నారు అని చూపిస్తున్నారు. అక్కడ బ్రేకప్ సాంగ్ నడుస్తుంది. సో అఫ్ కోర్స్ కృష్ణుడు రాధారాణి ప్రేమికుడు ప్రేయసి అనే విషయం కరెక్ట్, ఇది భాగవతంలో కూడా ఉంది, ఆచార్యులు కూడా చెప్పారు. కానీ బ్రేకప్ ఏంటి? బ్రేకప్ తర్వాత ఇంకా డిప్రెషన్ ఏంటి? కృష్ణుడికి డిప్రెషన్ ఎలా అవుతుంది? వేరే వాళ్ళు డిప్రెషన్లో ఉంటే వాళ్ళని కృష్ణుడు బయటికి తీస్తారు. నన్ను కూడా తీశారు, చాలా మందిని తీశారు. ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. కానీ కృష్ణుడు డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఏంటి అసలు? డిప్రెషన్లో వెళ్ళిపోయాడు అని అంటే తను గుణ ప్రభావంలో ఉన్నాడు, ఒప్పుకుంటారా? ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడంటే ఏ గుణం పట్టుకున్నట్టు ఎవరు చెప్తారు? ఇది కొంచెం హెవీ అవ్వచ్చు, దీన్ని లైట్గా తీసుకోండి. అంటే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారంటే వాళ్ళతో డైరెక్ట్గా ఇలా మాట్లాడకండి. ఒక మాతాజీ వచ్చేసి ప్రభుజీ నేను చాలా దుఃఖం, మీరు త్రిగుణాల ప్రభావంలో ఉన్నారు, వెళ్ళిపోండి. అలా కాదు. మనము మన హృదయం కఠినంగా అవ్వకూడదు ఎప్పుడు కూడా. మనం ఇతరుల పట్ల ప్రేమ అభిమానం చూపించాలి. ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నారంటే వారితో చక్కగా మాట్లాడి డిప్రెషన్ తగ్గించడానికి ఏదైతే చేయాలో చేయాలి. ఇంకా ఈ విధంగా తత్వాలు మాట్లాడి డిప్రెషన్ పెంచకూడదు. రైట్. ఎనీవే, సో కానీ తత్వం అర్థం చేసుకోవడం ముఖ్యం. మన కోసం మనం అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు డిప్రెషన్ ఇప్పుడు భగవద్గీత క్లాస్ ఇవ్వడానికి మంచి అవకాశం దొరికింది, కూర్చో అని అలా చేయకూడదు. జస్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఏ గుణం అన్నమాట డిప్రెషను?
తమో గుణం ప్రభుజీ. తమో గుణమా ప్రభుజీ? తమో గుణం ప్రభుజీ. ఎస్. తమో గుణం ఎవరినైతే పట్టేసుకుంటుందో ఆ వ్యక్తి ఒక లక్షణం ఏంటంటే తను ప్రస్తుతం జీవితంలో ఏం నడుస్తుందో దాన్ని పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాడు. ప్రస్తుతం ప్రజెంట్, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, నా ఇల్లు, నా జాబు, నా ఆరోగ్యం, ఇదంతా మర్చిపోతాడు ఆ వ్యక్తి. ఏదో ప్రపంచంలో ఉంటాడు, ఏదేదో ఊహిస్తూ ఉంటారు. కరెక్ట్, అలా జరిగింది, ఇలా జరుగుంటే బాగుండేది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నేను ఎటువంటి నేను దేనికి పనికిరాను, ఇది అది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లాస్ట్కి ఎక్కడికి వస్తుంది అది, నేను చచ్చిపోతే బాగుంటుంది. కరెక్ట్, ఆత్మహత్య అంటారు దాన్ని. ఈ డిప్రెషన్, తమోగుణ ప్రభావం వల్ల ఒక వ్యక్తి ఆ లెవెల్కి వెళ్ళిపోతాడనమాట. ఇది ఒకటి. ఇంకో లక్షణం చెప్తాను, అది ఏ గుణంలో ఉందని చెప్పాలి మీరు. నిద్ర పట్టట్లేదు రాత్రికి, అది ఎలాగైనా సాధించాలి దాన్ని. సో ఈ విధంగా ఆ, ఒక వ్యక్తికి చాలా విచలన కలుగుతుంది. ఇక్కడ డిప్రెషన్ లేదు కానీ విచలన ఉంది. అదేంటి, ఏ గుణం? రజోగుణం. రాజగుణం. ఎస్ ఎస్, మీరందరు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు, వెరీ గుడ్. సో ఆ విధంగా విచలన అపారమైనటువంటి కోరికలు, ఆశ పాశ శతైర్బద్ధ, ఆ, ఆశ యొక్క పాశము అని ఉందన్నమాట. ఆ విధంగా పెద్ద ఎన్నో ఆశలు, ఇది చేయాలి, అది చేయాలి, డిప్రెషన్ కాదు, టెన్షన్, యాంగ్జైటీ. ఎలా అవుతుంది, నేను మొన్నే అది సాధించాను, అది పోగొట్టుకుంటే ఆ టెన్షన్. సో ఆ విధంగా ఒక వ్యక్తి మొత్తం ప్రభావితుడైపోతాడు. గుణ ప్రభావం చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకొక మూడో వ్యక్తి చాలా హాయిగా కూర్చొని ఉన్నాడు, మంచిగా భగవద్గీత చదువుతున్నాడు, ఆ, భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు, టైంకి తినడం, టైంకి పడుకోవడం. ఏదైనా ప్రాబ్లం జరిగినా కానీ ఓకే, ప్రాబ్లం ఏంటి ఫస్ట్ డిస్కస్ చేద్దాం, ఏంటి అసలు ఏం జరిగింది, ఇది ఎంత నా కంట్రోల్లో ఉంది, ఎంత నా కంట్రోల్లో లేదు, కృష్ణ. సో ఆ ఆ ఆ యొక్క ఆలోచనతో నడుస్తున్నాడు అనమాట. సో దీన్ని సత్వగుణం అంటారు, అడగాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. సో మనం ఎప్పుడు కూడా సత్వగుణానికి రావడానికి ప్రయత్నించాలి. ఇంకా సత్వగుణం నుండి శుద్ధ సత్వము, శుద్ధ సత్వం ఇంకా ఉన్నతమైనటువంటిది అనమాట. సో ఆ విధంగా ఆ, ప్రతి ఒక్క జీవాత్మ ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు త్రిగుణాలచే ప్రభావపడతారనమాట. కానీ కృష్ణుడికి అది అప్లై కాదు. అందుకనే పరంబ్రహ్మ అనే పదాన్ని అర్జునుడు ఉపయోగించి, సో ఒక్క పదంలో ఎంత మీనింగ్ ఉందో అనేది మనకు తెలుస్తుంది, రైట్. ఒక పరంబ్రహ్మ అనే పదం గురించి మనం తెలుసుకుంటున్నాం, ఏ విధంగా తనకి ఇవన్నీ కూడా అప్లై అంటే ఇది చెప్పాల్సి వస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు, కృష్ణుడు కూడా మనలాంటి వాడే, తను ఏదో ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా ఏదో మాట్లాడితే వీళ్ళందరూ మూర్ఖులందరూ తను భగవంతుడిని చేసేసారు, పూజలు చేస్తున్నారు, మందిరాలు కట్టేశారు అనేది. కరెక్ట్. సో అలా కాదు, ఈ విషయం చాలా చాలా క్లియర్గా ఉందన్నమాట. అయితే నేను చెప్పాను కదా, అది సో పరంపర ద్వారా పొందలేకపోతే ఏమవుతుంది, అడల్ట్రేటెడ్ కంటెంట్ వస్తుంది మనకి. అడల్ట్రేటెడ్ అంటే ఏమంటారు, కల్తీ చేసినటువంటి పదార్థం మనకు దక్కుతుంది. సో కల్తీ చేసింది ఏది కూడా మనకు మంచిది కాదు. ప్రాబ్లం ఏంటంటే కల్తీ చేసింది బాహ్యంగా చూస్తే ఒరిజినల్ లాగానే కనిపిస్తుంది, అది పెద్ద ప్రాబ్లం. కల్తీ చేసిన పాలు తెల్లగానే ఉంటాయి, ఇంకా స్వచ్ఛమైన ఆవు పాలు కూడా తెల్లగానే ఉంటాయి, చూడ్డానికి ఒకే రకంగా ఉంటాయి, పెద్దగా తేడా కనిపించదు. కానీ ఒక దాంట్లో కల్తీ ఉంది, ఒక దాంట్లో లేదు, రైట్. సో అందుకనే మనము పరంపర ద్వారానే పొందాలి. ఇంకా అది ఈ యొక్క శ్లోకంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. సో కృష్ణుడే స్వయంగా చెప్పారు, ఆచార్యులు ఎందుకు ఇంత వారి శిష్యులకు దీక్ష ఇచ్చి మీరు కూడా ముందుకెళ్ళి వేరే శిష్యులు తయారు చేయండి ఎందుకు చెప్పారు ఆచార్యులు అందరు, కరెక్టా కాదా? వాళ్ళకి తెలుసు ఈ యొక్క జ్ఞానము ప్రిజర్వ్ అవ్వాలంటే నేను వీళ్ళకి దీక్ష ఇస్తే వీళ్ళు వేరే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా పరంపర కొనసాగుతుంది. సో ఆచార్యులు కూడా ఈ పరంపర సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తారు, భగవంతుడు కూడా పరంపర సిస్టమ్ని రికమెండ్ చేశారు, అర్జునుడు కూడా భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించి పరంపరకు కూడా తను రిఫరెన్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు కొన్ని విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో చెప్తామో ఎప్పుడు కూడా మనం దాన్ని పరంపరతో లేకపోతే శాస్త్రాలతో రిఫర్ చేసి చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. ఒకవేళ మనకు తెలియకపోతే వి డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్, దట్ ఈస్ ఓకే, కరెక్ట్. కానీ ఎప్పుడైనా చెప్తే దాని శాస్త్రాలతో రిఫర్ చేసి చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఎవరు ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, దామోదర లీల ఉందా? దామోదర లీలలో మీకు అందరికీ ప్రశ్న, యశోదమ్మ అక్కడ కడుతుందన్నమాట, కృష్ణుడిని కట్టడానికి ప్రయత్నిస్తుంది. సో 2 అంగుళాల ఆ దారము, తాడు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఆ 2 అంగుళాలు దేన్ని సూచిస్తున్నాయి? మన ప్రయత్నము ఇంకా దేవుడి కృప ప్రభుజీ.
కరెక్టా? ఇది మన అందరికి తెలుసు. ఇది ఆచార్యులు చెప్పింది. ఒక వ్యక్తి ఒక క్లాస్లో ఏం చెప్తున్నారంటే, ఆ 2 అంగుళాలు రాధారాణి. ఇదేంటి బుగ్గలు వస్తున్నాయి? ఎనీవే, సో యాక్చువల్లీ నాకు తర్వాత అర్థమైంది ఇదేంటనేది. ఇది దీన్ని గెస్చర్స్ అంటారు. సో ఈ విధంగా చేస్తే బుగ్గలు రావడము, ఈ విధంగా చేస్తే ఇది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎనీవే, సో నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఎవరో చేస్తున్నారు క్లాస్లో ఇది, ఎవరో పిల్లలు, కానీ అందరూ అమాయకులే. చూసారా, నా కర్మకి నేనే బాధ్యుడిని అనే విషయం నాకు ఇప్పుడు తెలిసింది. కరెక్ట్. ఇన్ని రోజులు నేను అనుకుంటున్నాను ఈ క్లాస్లో ఎవరో చేస్తున్నారు, క్లాస్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరో కనిపెడతాను అని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఆ, నా కర్మకి నేనే బాధ్యుడిని. నేను ఇలా చేసినందువల్ల ఇలాంటి సింబల్స్ వచ్చాయి చూడండి. సో ఎనీవే, ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఆ ఆ 2 అంగుళాలు ఏవైతే ఉన్నాయో అందులో రాధారాణి కృప ఉంది. రాధారాణి యొక్క కృప, అది లేకుండా తను కట్టలేదన్నమాట కృష్ణుణ్ణి. సో ఇది శాస్త్రంలో ఎక్కడ కూడా లేదు, కానీ ఈ విధంగా చెప్తున్నారనమాట, రైట్, బయట. సో అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి. మొన్న రాధేశ్యామ్ ప్రభు ఇదే విషయం చెప్తున్నారు. ఒక చోట విన్నారు, విని ఈ విధంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు ఇది, అనవసరంగా అక్కడ రాధారాణిని ఎందుకు తీసుకొచ్చారు? శాస్త్రంలో లేనప్పుడు అనవసరంగా తీసుకురాకూడదు. సరే, మీకు మనసులో అనిపిస్తుంది అక్కడ రాధారాణి ఉండుంటే బాగుండేది, అది మీ మనోభావాన్ని మీ లోపల పెట్టుకోండి. కానీ శాస్త్రాల్లో అలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనోభావాలు ఎన్నో ఉండొచ్చు, కరెక్టా కాదా? అలా. సో అలా అని మనం ఎప్పుడు కూడా శాస్త్రాల నుండి, పరంపర నుండి నేర్చుకోవాలనే విషయము ఇవాళ ఈ శ్లోకంలో మనం పరం బ్రహ్మ పరం ధామ. పరం ధామ అంటే అన్నిటికీ తను సస్టెనెన్స్, అంటే అన్ని కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ఆయన ఏదంటారు, ఇది ఒక పెద్ద బిల్డింగ్ కడితే బునాది ఉంటుంది కదా, బునాది మీద ఆధారపడి ఉంది, అది లేకపోతే అంత కుప్పకొల్లిపోతుంది కిందికి. అదేవిధంగా దేవీ దేవతలు కానివ్వండి, అందరూ కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నారు. పరంధామ, పవిత్రం, తను 100% శుద్ధము. కరెక్ట్. సో తనలో ఎటువంటి అజ్ఞానము కానివ్వండి, త్రిగుణాల ప్రభావం కానివ్వండి, ఏది కూడా లేదు. పవిత్రం, పరమం భవాం. సో తను సుప్రీం, పరమం అంటే తను ఉన్నతమైన వాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఈ ట్రాన్స్లేషన్ మనం చూసాగా, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమసత్యము. కరెక్టా? ఎందుకు పరమసత్యం అని చెప్పారు? శ్రీమద్ భాగవతంలో మనకు తెలుసు కదా, వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్పారు. సో పరమసత్యము 3 లెవెల్స్లో అండర్స్టాండ్ అవుతాయి. ఒకటి బ్రహ్మము, ఒకటి పరమాత్మ, ఒకటి భగవాన్. సో భగవాన్ అనేది ఉన్నతమైన అండర్స్టాండింగ్. సో దాని అర్థం ఏంటి? ఈ భగవానే పరమసత్యము. మరి భగవాన్ ఎవరు? కృష్ణుడే. దాని అర్థం ఏంటి? కృష్ణుడే పరమసత్యము. సో అందుకని అర్జునుడు కూడా అదే చెప్తున్నారు, మీరు పరమసత్యము. ఇంకా నీవు నిత్యుడవు. కరెక్టా? శాశ్వతం. నిత్యుడవు అని అంటే, అరే ఇప్పుడు వచ్చావు తర్వాత చనిపోతావు, తర్వాత బహుశా మళ్ళీ పుడతావేమో ఎక్కడ, అలా కాదు. తను ఎల్లప్పుడూ ఉంటాడు. సూర్యుడు ఎలాగా నిత్యము. కరెక్టా? అది సాయంత్రం అవ్వగానే సూర్యుడు చచ్చిపోయారు, ఇంకా లేరు, మళ్ళీ పొద్దున పుడతారు, అది అజ్ఞానం. సూర్యుడికి చావు లేదు, పుట్టుక లేదు, సూర్యుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటారు. మన దృష్టి నుండి తను వెళ్ళిపోయారు. అదేవిధంగా భగవంతుడు అవతరిస్తారు, భగవంతుడు వెళ్ళిపోతారు, మన దృష్టి నుంచి వెళ్ళిపోయారు. కానీ తను నిత్యమైన వ్యక్తి. అదే ఈ లోకంలో ఉండే వ్యక్తులు నిత్యము కాదు. కరెక్ట్. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, తను నిత్యంగా ఉంటాడా? ఉండడు. తన శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి. కరెక్ట్. శరీరం గురించి మాట్లాడుతున్నాను, శరీరం నిత్యం కాదు. కానీ భగవంతుడి శరీరం, ఆత్మ రెండిట్లో తేడా ఏమీ లేదు. తను ఎల్లప్పుడూ నిత్యము అదే శరీరంలో ఉంటారు. అఫ్ కోర్స్ రూపాలు మారుస్తారు, రైట్. బృందావనంలో ఉన్నప్పుడు ఒక గోపాలుడిలాగా, ఊర్లో ఉండే పిల్లవాడిలాగా, ధోతి కూడా సరిగ్గా కట్టుకోలేదు. ఆ ఆ విధంగా అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్న పువ్వులు తీసుకొని తల మీద పెట్టుకుంటారు, ఇది నెమలి పిచ్చము. అఫ్ కోర్స్ చూడడానికి చాలా అందంగా ఉంటారు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ అదే కృష్ణుడు మథురాకు వచ్చి, ద్వారకాకు వచ్చి గొప్ప రాజులాగా మంచి రాజు బట్టలు వేసుకొని ఆ, పల్లకిలో వెళ్తున్నారు. ఈ విధంగా అదే కృష్ణుడు రూపాన్ని మార్చారు. ఎందుకంటే వేరే వేరే లీలలు చేయడానికి వేరే వేరే రూపాన్ని తీసుకుంటారు, రైట్. అక్కడ ఆమ్, ఐశ్వర్య భావాన్ని వ్యక్తం చేయడానికి తను ఒక రాజులాగా మారారు. మాధుర్య భావాన్ని వ్యక్తం చేయడానికి బృందావనంలో ఎప్పుడు కూడా గోపాలుడి లాగానే ఉంటాడనమాట. అక్కడ ఎవరు కూడా కృష్ణుడిని భగవంతుడిలాగా నమ్మరనమాట బృందావనంలో. కృష్ణుడు భగవంతుని అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, బృందావన వాసులు, రైట్. ఎందుకంటే అక్కడ దాస్యరసము, ఐశ్వర్య భావం లేదు. కృష్ణుడు అంటే వాళ్ళకి ప్రాణము, వాళ్ళకి అంతే తెలుసు. సో అది చాలా ఉన్నతమైనటువంటి ఒక భావం.
అలా నిత్యుడు అని చెప్పారు. నిత్యుడు అంటే కృష్ణుడు రూపాలు మార్చొచ్చు, స్థలాలు మార్చొచ్చు, కానీ తను ఎల్లప్పుడూ ఉంటారు. యాక్చువల్గా చూస్తే ఆత్మ కూడా నిత్యమే, మనందరం కూడా నిత్యమే. రైట్. దాని తర్వాత దివ్యుడు, దివ్యమైనటువంటిది. కరెక్ట్. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః. సో నా జన్మ నా కర్మ అంతా దివ్యము అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? కృష్ణుడు చేసే కర్మ దివ్యము. ఉదాహరణ, కృష్ణుడు దొంగతనం చేశారు కదా. సో దొంగతనమైన మన మంచి పనా? కాదు. కానీ అదే కృష్ణుడు దొంగతనం చేస్తే అది దివ్యము. ఆ, తను వెన్న దొంగ అని మనం పూజిస్తున్నాం ఆయన్ని. ఎక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు. కరెక్టా? సో ఆ విధంగా ఆ కృష్ణుడు తను చేసిన కార్యం ఎంత దివ్యం చూడండి. ఇక్కడ ఎవరైనా వ్యక్తి చంపేస్తే తను జైల్లో పెడతారు. అదే కృష్ణుడు చంపేస్తే వాడికి మోక్షం లభిస్తుంది. చూడండి తన కార్యం ఎంత దివ్యమైనది తెలుస్తుంది కదా ఇక్కడ. అలా మనం చేయగలుగుతామా? మనం చేయలేం. తన చిన్న పిల్లవాడు అయి ఉన్నప్పటికీ గోవర్ధన లీల మైథిలి మాతాజీ క్లాస్ ఇచ్చారు అద్భుతంగా. సో గోవర్ధన లీలలో చిన్న పిల్లవాడు ఎంత అద్భుతమైన లీల చేశారు. దివ్యంగా. తను దివ్యమైన వ్యక్తి కాకపోతే ఆ కార్యాన్ని చేస్తారా? చెప్పండి. కామన్ సెన్స్. సో అందుకనే తను దివ్యమైనటువంటిది. సో భగవంతుడు చేసేది అంతా కూడా దివ్యము. దాన్ని ఎప్పుడు కూడా భౌతిక దృష్టితో చూడకూడదు. 16,000 మందిని పెళ్లి చేసుకున్నారు. సారీ, 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ, ఇతరుల భార్యతో నృత్యం ఆడుతున్నారు, అది కూడా మధ్యరాత్రి పూట. ఇది చేశారు, అది చేశారు. సో ఇదంతా కూడా అజ్ఞానం వల్ల వస్తుంది. అందుకనే పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందడం చాలా 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 అవసరం. దాని తర్వాత ఆది పురుషుడు. ఆది పురుషుడు అంటే అర్థమైంది కదా మీకు. ఆది పురుషుడు సినిమా కాదు, కానీ ఆది పురుషుడు అని అంటే భగవంతుడు ఫస్ట్ వ్యక్తి. కరెక్ట్. గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మదేవుడు కూడా ఆ పాయింట్ని వ్యక్తం చేశారు. బ్రహ్మదేవుడు ఆది పురుషుడు కాదు. కరెక్ట్. ఈ భౌతిక జగత్తులో జీవాత్మ ఫస్ట్ శరీరం తీసుకున్నది ఆ బ్రహ్మదేవుడు అని చెప్తాం. కానీ ఆది పురుషుడు అంటే తనకంటే ముందు ఏదీ లేదు, తను ముందు నుంచే ఉన్నారు, శాశ్వతంగా ఉన్నారు. ఏదైతే ఉందో అంతా కూడా తన నుంచి వచ్చింది. తది ఆది పురుషుడు. రైట్. సో ఆ విధంగా భగవంతుడు ఆది పురుషుడు అనే విషయాన్ని కూడా శాస్త్రంలో ఉందిక. ఇంకా పుట్టుక లేనివాడు. కరెక్ట్. భగవంతుడికి పుట్టుక లేదు. దాని అర్థం ఏంటి? భగవంతుడికి మృత్యు కూడా లేదు, పుట్టుక లేదు, దాని అర్థం ఏంటి? తను శాశ్వతమైన వ్యక్తి. చాలా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు పుట్టుక లేనివారు అంటున్నారు, మరి దేవకి గర్భంలో జన్మించారు, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మరి జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తున్నారు మీరు అందరూ, తన జన్మాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో అందుకనే ఆ భాగవతంలో ఉండే ఆ లీల చదివే ముందు భగవద్గీత చదవడం చాలా ఇంపార్టెంట్. భగవద్గీత చదివితే తత్వం అర్థమవుతుంది. తత్వం మంచిగా అర్థమైతే లీల కూడా మంచిగా అర్థమవుతుంది. కరెక్ట్. సో భగవద్గీత చదివితే మనకు అర్థమయ్యేది జన్మ కర్మ చ మే దివ్యం. ఓ, జన్మ కర్మ దివ్యము, సాధారణమైన జన్మ కాదు. సో అక్కడ దేవకి గర్భంలో జన్మించడం అనేది అది సాధారణమైన జన్మ కాదు అనే విషయం మనకు అర్థమైపోతుంది. సో అలా అని తను ఆ, పుట్టుక లేనివాడు, ఇంకా మహోత్కృష్టుడు, చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఇంకా నారదముని, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని వ్యాఖ్యానం చేశారు. సో అందుకే మనం కూడా చాలా ఈజీగా ఈ అన్ని విషయాలను స్వీకరించవచ్చు. శాస్త్రాలు ఉన్నటువంటిది మనకు బుర్రకు తోచినా తోచకపోయినా స్వీకరించడం మేలు. చిన్నపిల్లోడు ఉంటాడు కదా, వాడికి ఈ మంటలో వేలు పెట్టకరా అని చెప్తాం. బహుశా వాడి బుర్రకి తోచకపోవచ్చు, ఈ వేలు పెడితే ఏమవుతుంది, ఎందుకు ఇలా అంటుంటాడు మా నాయన. తనకు అనుభవం లేదు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కానీ నేను చెప్పిన మాట నా కొడుకు విన్నాడు అనుకోండి, తను బాగుపడతాడు. లేదు, ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తానని దాంట్లో వేలు పెట్టి కాల్చుకున్న తర్వాత అదే పాయింట్ని స్వీకరించాలి. దాన్ని ముందే స్వీకరిస్తే టైం, ఎనర్జీ, దుఃఖం అంతా సేవ్ అయ్యేది కదా. సో అందుకనే మనకు కొన్ని విషయాల అవగాహన లేకపోయినా కానీ మనకు ఆ ఆచార్యుల యొక్క అనుభవం మీద ఆధారపడి ఉండాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో శాస్త్రాన్ని కళ్ళు మూసుకొని నమ్మండి అని చెప్పట్లేదు. అఫ్ కోర్స్ శబ్ద ప్రమాణం అంటే 100% ట్రూ. కానీ ఆ శబ్ద ప్రమాణాన్ని వారి జీవితంలో, నిజ జీవితంలో పాటించి ఆ అనుభూతులను వ్యక్తం చేసినటువంటి ఆచార్యుల యొక్క జీవితమే, శుద్ధ భక్తుల యొక్క జీవితమే మనకి అందరికంటే పెద్ద ప్రూఫ్ ఏ విధంగా ఇవన్నీ వాస్తవాలు అనేది. రైట్. సో అందుకనే ఈ అన్ని రిఫరెన్సెస్ తీసుకొని మనం శ్రద్ధతో భక్తిలో ముందుకెళ్తూ ఉండాలి. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.